ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో దాడులు, దారుణాలు చూశామన్నారు. జగన్ అన్ని విధాలా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని పవన్ సూచించినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామంటున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఈసారి ఆంధ్రప్రదేశ్లో అపూర్వమైన ఫలితాలను ప్రజలు అందించారు. ముఖ్యంగా కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరో ఊహించిన విధంగా విజయం దక్కిందో అందరూ కూడా ఆనందోత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వల్ల పడిన కష్టాలు కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ ఫలితాలు ఇద్దరు కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితాలపై అలాగే భవిష్యత్ కార్యాచరణపై మనతో పాటు తెనాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ స్పీకర్, అదేవిధంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఏబీఎన్ తరపున అభినందనలు సార్. ముందుగా సార్, భవిష్యత్ ఇప్పుడు ఇంత ఘన విజయాన్ని మిమ్మల్ని నమ్మి ప్రజలకు అట్టబెట్టారు, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ విజయాన్ని ప్రజలకి ఏం చెప్తారు? ముందుగా మీ అందరికీ, మీ యాజమాన్యానికి, మీ ప్రతినిధులందరికీ ఈ కష్టకాలంలో మాతో పాటు నిలబడి మాకు ఆ సహకారం అందించినందుకు, రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా మా పోరాటంలో భాగంగా మీరు కూడా భాగస్వాములు అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పార్టీ పరంగా ఇది ఒక గొప్ప చరిత్ర. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఒక బాధ్యత కూడా ఉంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు అన్న ఆ మాటల్లో కూడా ఇదేదో ఒక పదవి వచ్చిందనో లేకపోతే ఒక సంఖ్యాపరంగా మా అన్ని గెలిచామనో కాదు. ప్రతి ఓటర్ని కూడా మనం, ప్రతి పౌరుడిని కూడా మనం కలిసి వారి ప్రతినిధిగా మనం మన చట్టసభల్లో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలనేది అంతిమంగా మేము కోరుకున్న ఈ ప్రయాణం. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంత కష్టమైనా సరే నిలబడి రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగే విధంగా, మన ప్రాంతానికి ప్రత్యేకంగా పెట్టుబడులు, పరిశ్రమలు, మన యువతకు ఉపాధి, విద్యా, వైద్యం వీటిపైన ఫోకస్ చేసి తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తాం. సార్, అంటే వైనాడ్ 175 అన్న పార్టీ ఈరోజు 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీ, అంటే కూటమిలో భాగస్వామ్యం ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో ఉండబోతుంది. అంటే జనసేన రోల్ ఎలా ఉండబోతుంది రేపు ప్రభుత్వం? చూద్దాం. అంటే ఇవి నిన్న తీర్పు వచ్చింది. ఈరోజు కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రయాణం, ఎన్డీఏ మీటింగ్ కోసం వెళ్ళారు. సో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులుగానే మనం భావించుకోవాలి. సో రాజకీయ పరంగా తప్పకుండా ఏ అడుగులు వేసినా కూడా తప్పకుండా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానం మన ప్రజల కోసమే. సో తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండే విధంగా ఆ నిర్ణయాలు ఉంటాయి. ఫైనల్గా రాజధాని అంశం, ఎందుకంటే ఇక్కడ మనం పుట్టి పెరిగాం. రాజధాని సంబంధించి మొదటి నుంచి కూడా మీరు కానీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వాళ్ళతో కలిసి ధర్నాలు, ఆందోళన చేశారు. రేపు ఈ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏ విధంగా రాజధాని కావచ్చు, పోలవరం, ఎందుకంటే ఈ 2 ప్రధాన అంశాలు ఈ 5 ఏళ్లలో చాలా రాజకీయంగా చర్చనీయాంశంగా కూడా మారాయి. కీలకమైన అంశాలు కదండి. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎట్లా ఉంటుంది? కొత్త ప్రభుత్వం ఏర్పడిందే, ప్రజలు చూశారు, వాళ్ళు నమ్మకం కోల్పోయారు. వాళ్ళపైన ఏమాత్రం అభివృద్ధి చేయకుండా బట్టలు నొక్కాం అని చెప్పి మోసం చేశారు. ఎన్నో ఖరీఫ్ మాసాలు, రబీ సీజన్లు అయిపోయినాయి, కానీ ఎక్కడ కూడా పోలవరం పూర్తి అవ్వలేదు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ విధంగా ఆ సహాయం తీసుకుని వాళ్ళ సహకారంతో తప్పకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేకంగా అమరావతి, పోలవరం పైన ఫోకస్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ప్రజల ఆకాంక్ష కూడా అదే. సో దాన్ని నిలబెట్టుకుంటాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా, ప్రజలకు మంచి చేసే విధంగా పాలన కొనసాగుతుందని, అందులో తప్పకుండా కూడా జనసేన పాత్ర ప్రధానంగా ఉంటుందని చెప్పి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. అదేవిధంగా తమను నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకునే విధంగా ఈ 5 ఏళ్ల పాలన చూస్తారని కూడా ఆయన ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు సాయితో వరప్రసాద్, ఏవరాంధ్రజ్యోతి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి.